ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ అలాంటి వ్యక్తి లేడు. ప్రపంచం అంతమైపోయేదాకా అలాంటి వ్యక్తి రాడు. మైకేల్ హెచ్ హార్ట్ ఈయన ఒక స్పేస్ సైంటిస్ట్. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి 100 మంది మహామహుల జీవితాలను అధ్యయనం చేసి మొట్టమొదటి స్థానం ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఎవరైనా నన్ను ప్రశ్నించవచ్చు, ఎందుకు మీరు ఆ వ్యక్తికి ఇచ్చారు అంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక మనిషికి ఇటు ఆధ్యాత్మికంగా ఇటు ప్రాపంచికంగా 2 కోణాల్లో విజయవంతంగా మనిషిని నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆయనే. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన సూర్యుడు, ప్రపంచ విప్లవాలలో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మెటు యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, కట్టు బానిసలను రాజులుగా తీర్చిదిద్దిన అనుభవ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మోహపకారి, జగద్గురువు, విశ్వ ప్రవక్తల నాయకుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ పైన దైవశాంతి కురువుగాక సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ఆగమనం కంటే ముందు ప్రపంచం ఎలా ఉండేదంటే, ఒక మనిషికి మనిషిగా విలువలేదు, దౌర్జన్యం చేసేవాడే దొరగా పరిగణించే పరిస్థితి, ఆడదాన్ని నగ్నంగా చేసి అంగడి బొమ్మగా ఆడించే రోజులవి. త్రాగుడు, జూదం, వ్యభిచారం, లంచగొండితనం, నరహత్యలు రాజ్యమెళ్తున్నాయి. మానవ జాతి పూర్తిగా ఒక్కడైన నిజ సృష్టికర్తకు దూరమై గమ్యమేదో తెలియక కోరికలకు బానిసలై ప్రపంచం అంధకారంలో ఉన్న విపత్కర పరిస్థితులలో మహోన్నతుడైన అల్లాహ్ ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానపు చీకట్లను తరిమిగొట్టి జ్ఞానజ్యోతిని ప్రసరింపజేయడానికి సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ భూమిపైన ప్రవక్త ముహమ్మద్, ఆయన పైన దైవశాంతి కురుగాక, ఆయనను ప్రవహింపజేశాడు. అలాంటి మానవ మొహంపకారి అయిన ప్రవక్త ముహమ్మద్, ఆయన పైన దైవశాంతి కురుగాక, ఆయన గురించి చాలామందికి తెలియదు అంటే ఆశ్చర్యపడడం అవసరం లేదు. ఎందుకంటే అందరిలాగా ఆయనకు సినిమాలు ఉండవు, అందరిలాగా ఆయనకు చిత్రపటాలు ఉండవు, అందరిలాగా ఆయనకు నాటక ప్రదర్శన లేదు, చివరికి ఆయన బొమ్మ కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆయనకు 200 కోట్ల మంది అనుచరులు ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఉన్నారు. ఆయన 23 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ప్రపంచ మానవాళికి ఇది ఆదర్శం. ప్రపంచ చరిత్రలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఎవరూ చేయలేకపోయారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 23 సంవత్సరాల్లో సంపూర్ణ మద్యపానం నిషేధించి నిరూపించి చూపించారు. సమాజంలో అశాంతి ప్రబలి మానవులు వక్రమార్గం పట్టినప్పుడు వారిని సన్మార్గ పదంలో నడిపించడానికి అనేక మంది సంఘ సంస్కర్తలు, మహాపురుషులు ఈ పొడవుపై జన్మించారు. ఆ పరంపరలోనే చివరి ప్రవక్త ముహమ్మద్, ఆయన పైన దైవశాంతి కురువుగాక, క్రీస్తు శకం 571 ఏప్రిల్ మాసంలో 20వ తేదీన సోమవారం నాడు అరేబియా దేశంలో మక్కా నగరంలో మహాప్రవక్త ముహమ్మద్, ఆయన పైన దైవశాంతి కురువుగాక, ఆయన జన్మించారు. తల్లి పేరు ఆమీనా, తండ్రి పేరు అబ్దుల్లా. ఈ మహోన్నత వ్యక్తి జన్మించక ముందే తండ్రిని, 6 ఏళ్ల ప్రాయంలో తల్లిని కోల్పోయారు. అనాథయి 6 ఏళ్ల బాబును తాతయ్య అబ్దుల్ ముతలిబ్ హక్కును చేర్చుకున్నారు. ఆయన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పోషణ, సంరక్షణ బాధ్యతను బాబాయి అబూతాలిబ్ స్వీకరించి అల్లారు ముద్దుగా పెంచి పోషించారు. చిన్నతనం నుండే బాల ముహమ్మద్ సుగుణాల రాశిగా ప్రశంసించబడ్డారు. నీతి, నిజాయితీ, సేవా దృక్పథం, సత్యసంధన, విశ్వసనీయత ఆయనకు ఉగ్గుపాలతోనే అలవబడ్డాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, నిష్పక్షపాతంగా న్యాయంగా వ్యవహరించడం లాంటి అనేక సుగుణాలు రీత్యా ఆయన ప్రజల మనసు గెలుచుకున్నారు. సాదిక్గా, అమీన్గా అంటే సత్యసంధుడుగా, విశ్వసనీయుడుగా పిలువబడ్డారు. ప్రవక్త ముహమ్మద్ నిరక్షరాశి, ఆయనకు చదవడం రాయడం రాదు. అయినా ఆయన బోధనలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. నాటి యావత్ అరేబియా ద్వీపకల్పమంతా ఆయన బోధనలకు ఆకర్షితమైంది. ఫలితంగా సమస్త దుర్మార్గాలు అంతమయ్యాయి. అసత్యం, అవినీతి, అక్రమాలు, దోపిడీ, సారాయి, జూదం, వడ్డీ, అంటరానితనం, హత్యలు, అత్యాచారాలు అన్నీ సమసిపోయాయి. స్త్రీ అంగడి వరకు అన్న భావన నుండి స్త్రీని గౌరవించినదే దైవ ప్రసన్నత లేదు అని విశ్వాసం వరకు అన్ని రకాల చెడులకు అసమానతలు అంతమైపోయాయి.
బడుగు బలహీన హక్కులు పరిరక్షించబడ్డాయి. మానవ సమాజంలో అన్ని విధాల శాంతి సౌభాగ్యాలు పరిడవిల్లాయి. అందుకే ధర్మ బోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన వ్యక్తి ప్రవక్త ముహమ్మదేనని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఘనంగా కీర్తించింది. అంతేకాదు ప్రారంభకాలపు మూల గ్రంథాలన్నీ ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా, సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని ప్రకటించింది. కనుక నేటి పరిస్థితుల నేపథ్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల పట్ల దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన సమాజం అన్ని రకాల అవలక్షణాలతో సతమతమవుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ఎంత ప్రగతి సాధించినా నైతికత, ధార్మికత, మానవీయ రంగాల్లో మాత్రం తిరోగమనంలోనే ఉన్నది నిజం. నేటి మన సమాజంలో ఏ రంగము సంతృప్తిగా లేదు. ఎంత ప్రగతి పదంలో పయనిస్తున్నామన్నా నేటి హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. స్త్రీలకు రక్షణ లేని పరిస్థితి, అవినీతి అక్రమాలకు కొదవలేదు. మద్యపానం, జూదం, అశ్లీలం, అంటరానితనం, నిరక్షరాస్యత, ఆడ సంతానం హత్యలు, అత్యాచారాలు, రాజకీయ హత్యలు నిరాఘాటంగా సాగిపోతూనే ఉన్నాయి. ఇవన్నీ సమసిపోవాలంటే, సమాజం నుంచి దుర్మార్గులు అంతమవ్వాలంటే నీతి నిజాయితీతో కూడిన ఎలాంటి వివక్ష తారతమ్యాలకు తారువులేని ఉన్నత మానవీయ విలువలతో కూడిన సుందర సౌభాగ్యవంతమైన సమాజం పునర్నిర్మాణం కావాలంటే ఈ అమృత బోధనలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక